Hi, I am Mehta. Hey, evarni Hey, sir, my name. I am Professor Dr. Mehta, scientist. మీకు ఏం కావాలి? నా బండి చెడిపోయింది. If you don't mind, కొంచెం help చేయగలరా? ఓకే, ఎక్కండి. Thank you, gentlemen. Just a moment. మామా మంతురా అక్కడ చూడు బాటిల్స్ మిలమిలా మెరిసిపోతున్నాయి. అయ్యి బాబోయ్, ఎఫెక్ట్ ఇవ్వడం తప్పారా? బయటికి రావడానికి 6 నెలలు పడుతుంది అనుకుంటా. Come. మీరు పిలవకపోయినా వస్తా. Come on, boys. Don't waste time. వెంటనే వచ్చేయండి. మామా బాటిల్స్ చాలా ఉన్నాయి. సోడా యా వాటర్? సోడానే. నీళ్ళైనా పర్వాలేదు. Okay, cheers. Come on, take it. సార్, లైఫ్లో ఫస్ట్ టైం ఒక సైంటిస్ట్తో మందు తాగుతున్నాం సార్. అలాగా? అవును సార్. ఇప్పటి వరకు మేము ఎంతో మందితో పట్టు తాగాం, కానీ ఒక సైంటిస్ట్తో ఇదే ఫస్ట్ టైం. యు రియల్లీ గ్రేట్. చాలా మంచి ఫ్రెండ్షిప్, కానీ ఎప్పుడు నాకు ఒక వీక్నెస్ ఉంది. నాకు కూడా. సార్, మీ ఫ్యామిలీ? హంసవేణి నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను, అందుకు కోపించుకుని వెళ్ళిపోయింది. అంతకన్నా గొప్ప పని ఏమైనా చేస్తేనే తను నా దగ్గరికి తిరిగి వస్తుంది. మీరు అనుకుంటే అది చేయగలరు. అదలా ఐ వాంట్ ఎ స్కెలిటన్. ఎముకలు కూడా? yes, మనుషులదా? ఏ రియల్ హ్యూమన్ స్కెలిటన్. సార్, నిజంగానా? yes. 5,000 rupees. Take it. కుదరదు సార్. అలాగైతే another 5,000 rupees. సార్, ఇప్పుడు కుదరదు సార్. డార్లింగ్ హంస, అంతా నీకోసమే. 50,000 rupees. తీసుకోండి. అవుతుంది, అంతా అవుతుంది. ఇది కూడా తీసుకుంటాను. వెరీ గుడ్. ఏదో కంపురా. లేచి పోరాట పక్క. కంపు తట్టుకోలేకపోతున్నా. వచ్చింది వదిలాను. అయితే ఏంటి, వస్తే వదలరా మీరు? ఈ టైంలో ఎవరు? హలో, బాద్షా, మానిక్ బాద్షా. ఏంటి? బాద్షా,
మానిక్ బాద్షా. చెప్పురా పిచ్చి కొడుక. ఎవరన్నా పిచ్చి కొడక. పాపా మన శాంతి సెమిస్టర్ ఫీజు ఎంత? ఏ ఎందుకు? చెప్పు 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 చెప్పు. 32,000. శాంతి సెమిస్టర్ ఫీజ్. అలాగే మన ఇంటి అతి మొత్తం తీసుకుని ఉదయం వచ్చేస్తాను. పాపా ఆంటీ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇవ్వాల్సిన అర్థని ఫుల్గా ఇచ్చేస్తాను అని. రియలీ? బంగారం, ఈ వెంకి ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఏయ్ లేగు, ఈ రోజు ఆ మామికి ఒక పని పెడతాం. రా. ఏంటి? రావే. ఏమైంది? మామీ 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 ఏంటి? మామీ, మీకు ఇవ్వాల్సిన డబ్బుని ఈ రోజే ఇచ్చేస్తాం. ఏంటి అర్థమవలేదా? మీకు అద్దెని ఇవ్వాల్సిన డబ్బుని ఈ రోజే ఇచ్చేస్తాం. ఏ రావే వెళ్దాం. ఏదో ఉన్నారు ఏదోవా, ఒకే ఒకటి అని చెప్పి అంతా తీసుకెళ్తున్నావు కదరా. వీడి తలకి తక్కువైపోతున్నారు. వీడి ఊరికి చెప్పేస్తాను అనుకుంటాను. నువ్వే కదా చెప్పావు వాడికి మందు కొనిస్తే బాగా తవ్వి పడతాడని. వెళ్తున్నా. ముందు తాగినా కొన్ని స్టడీగా ఉంటాను రా, ఎవరి దగ్గర అంతేరా రే. ఏం చేస్తున్నారా? నిన్నే అడిగేది. చెట్టు మీద ఏం చేస్తున్నారా? కింద అయ్యగారు, పల్లెటూరు ప్రాపర్టీ అయ్యరో ప్రాపర్టీకి 40 కోట్లు చెప్పారండి. అది అయిపోయినట్టు ఉంది. అయ్యిందో అయిపోలేదో ఆ భగవంతుడే దిగొచ్చిన ఆర్కే అనుకున్నది సాధించకుండా వదిలిపెట్టదు. డ్రైవర్ సార్, కార్ కొంచెం మాపు. సరే సార్. రండిరా. నమస్కారం సార్. ఏంటి ప్రాబ్లం? సార్, నలుగురు కాలేజీ కుర్రోళ్ళు డ్రింక్ చేసి గొడవ చేస్తున్నారు సార్. ఓహో. ఆ పెద్ద మనిషి చెప్పబట్టి వదులుతున్నాను. పొండి పొండ్రా, పొమ్మంటుంటే పొండి. ఏయ్ ఆగు, ఇలారా. సార్ ఆ డబ్బు పొమ్మన్నారు కదరా, లోపల కుమ్మేస్తాను. ఏమనుకుంటున్నావు? పొమ్మంటుంటే మిమ్మల్ని వదిలిందే పెద్ద విషయం. పొండ్రా, మీరు మొక్కలు చేరు చూడు. ఏయ్ ఇలారా. సార్, ఏయ్ నువ్వు కాటి కప్పలా కదా సార్? నేను తప్పు చేయలేదు సార్. నాకు చిన్న చిన్న పిల్లలంతా ఉన్నారు సార్, నన్ను క్షమించండి సార్. ఇక మీదట కాటి కప్పల పని మాత్రమే చెయ్యాలి. ఏదైనా చేస్తే చంపేస్తాను నిన్ను. సరే సార్. నువ్వేంద్ర నన్ను వేసేది? ఇప్పుడు నేను వేస్తా చూర్రా. రేయ్, నువ్వు ఏ రోజైనా ఒక రోజు ఇక్కడికి వస్తావో ఆ రోజు చూసుకుంటారా నిన్ను. నేను ఎవరని తెలీదా నీకు? పోరా పో, చిన్నపిల్లకాయలను ఏమరుస్తున్నావు? ఒకరోజు వస్తావు కదరా, ఆ రోజు చూసుకుంటాను. చేసినంత చేసి ఎలా కూర్చున్నాడు చూడరా. నేనేం చేశానురా? 50,000 మనకి దొరికిందంటే అప్పు తీరిపోతుంది అనుకున్నాను. నువ్వు ఎక్కువగా మాట్లాడకరా. మాట్లాడకూడదు. మందు కొట్టేటప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు. అలాని మా తాత చెప్పాడు. తల తిరుగుతుందంట. అయ్యో, ఈడొకడు. ఎవర్రా? అదేరా ఆ నరసు. మందు కూడా ప్రశాంతంగా తాగనేవరేంట్రా? రే, చేంజ్ తీసుకుని సరసు. హలో బామ్మర్ది, ఎక్కడరా ఉన్నావు?
ఇంట్లోరా? నీతూ పక్కనుందా? లేదురా, బయటికి వెళ్ళింది. ఉందా? పక్కన లేదంటమ్మా అది. చెప్పరా, విషయం ఏంటి? ఏయ్, మీరు కూడా ఇక్కడ బయలుదేరండిరా. ఎక్కడికి రా? ఇంటికి. ఎందుకురా? చెప్పి చావు. నేను చెప్తున్నాను కదా, రండిరా. ఓకే ఓకే ఓకే. ఏంట్రా? నరసు ఇంటికి రమ్మంటున్నాడు. రే సైడ్ సైడ్కి ఎంతసేపు అయిందిరా? తినండి బా, అన్నీ తీసుకోండి. బంగారులే, నాకు ఒక చిన్న ఆశ ఉంది. నా చిన్న అబ్బాయికి దేవతలాగా ఒక చిన్న అమ్మాయి పెళ్లి చేసి పెట్టి బాగా కొలుకొలున ఎర్రంటి మనవుడుని చేతులు పెట్టి కొంచెంలానే ఆశగా ఉంది. నాకు పెళ్లి చేసింది ఇలాగైపోయింది. అంతా తలరాతమ్మా. అన్నీ నా తలరాత. ఈవిడు స్టైల్ చూసారా? సినిమా స్టార్ లాగా నా బంగారు. అంటే నా సెల్విగా అలాంటి కాదు, నలుపో తెలుపో ఒక బిడ్డ కంటే చాలు. ఏంటమ్మా? తమ్ముడు, మీరు ఏ ఊరు? అయితే నన్ను వెళ్ళమంటారా? ఉండి తినేసిపోండి. పాల్కోవా సరే తెలియదు, ఆ పాలైనా తాగండి. తమ్ముళ్ళు, మీరు అందరూ అన్నలాగా ఉండి ఈ అమ్మాయికి మంచి చేసుకోండి. అమ్మా, అన్నయ్యలు కాదు, బావలు. అయ్యో నా బంగారు. ఏంట్రా? ఉంది. లేదు బొమ్మరిదే, టైట్ గా ఉందని అమ్మ తీసుకుంది. రేయ్, ఏంట్రా మావా, అటు చూడరా. మావా, నీ ప్రేమను వెళ్ళి వెంటనే ఓపెన్ చేసేరా, లేదంటే షాజహాన్ కథలో అయిపోతుంది నీది. అవునరా మామా, మామూలు మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, దానికంటే గొప్పది గొప్పది. చెప్పు మామా నీ అభిరామితో. అభిరామే అభిరామే అభిరామే. రంగు రంగు పువ్వులని చూసి తాగి తాగి ముత్తాడే తేనిగా ఆ సమయమేదో అయిందే. కళ్ళు కళ్ళు చూసుకొని చేతులు రెండు కలుపుకొని మనసు ఎటో ఎగిరిపోయినే. ప్రియాని వల్ల తల్లడిల్లా నన్ను నేను వెతుక్కుతున్నా, మురిపంతో చూస్తున్నానటే. ప్రేమ గుడి తీర్థం నీవేలే. కళ్ళు కళ్ళు చూసుకొని చేతులు రెండు కలుపుకొని మనసు ఎటో ఎగిరిపోయినే. అరచేతి రేఖల వలె మనసుని కౌగలించి వేధిస్తున్నా నీలేత పరువం ముంచెంది హాయిగా. తను వంత తపన పడి సతమతమవుతున్న వేళ తోడు లేక తప్పించేనే ప్రాణం నీ కోసం.
ప్రేమ చూపులు విసిరావు నా వీరగం తప్పించింది ఇంకేం చెప్పను నీకు నా తనువంతా నీవే కదా కళ్ళు కళ్ళు చూసుకొని చేతులు రెండు కలుపుకొని మనసు ఎటో ఎగిరిపోయినే చందమామ నింగి నుంచి పావురంబు జానవాణి మనసు పడి పాడే పాట ప్రేమ సంగీతం తొలి వలపు నీ కోసం లేత పరువం పులకించింది మల్లె పూలవాన కురిపించదని కోసం నాలో ఒంటరితనం మరిచా నాకు జతగా కలిసా ఓ లోకం మొత్తం ప్రేమమయమే కలకాలం ఇద్దర ఒకటామా రంగు రంగు పూలని చూసి తాగి ముత్తాడే తేనీగా ఆ సమయం ఏదో అయిందే కళ్ళు కళ్ళు చూసుకొని చేతులు రెండు కలుపుకొని మనసు ఎటో ఎగిరిపోయినే ఏ కుక్క పంది దద్దమ్మ ఎంతలా తిరుగుతుందంటే వీడు ముఖాన్ని చూడు వీడిని నమ్మినందుకే మనం ఇలాగా ఉన్నాము వస్తున్నాడు చూడు వచ్చేసాడు పెద్దరాజు హలో గర్ల్స్ నువ్వు ఫోన్లో ఏం చెప్పావు నా దగ్గర పొద్దున అన్ని డబ్బుల ప్రాబ్లమ్ ని సెటిల్ చేసేస్తాం ఆ తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పావు కదా ఎక్కడ్రా డబ్బు ఇది చూసావా చెవుల్లో కాటన్ పెట్టుకున్నాడు ఫ్రాడ్ నిన్ను సెవ్విలో కాటన్ పెట్టుకుని నా ముందు నిల్చుకున్నావా సెవ్విలో కదరా నీ ముక్కులో పెట్టాలి ఇంటర్వెల్ దాకా మొత్తం వింటూనే ఉన్నాను మొత్తం బండబూతులు కొంచెం డీసెంట్ గా ఆంటీ ముందు వెళ్ళు దీనికన్నా చండాలంగా తిడతాది మమ్మల్ని నమ్మేసి వాళ్ళని డిస్టర్బ్ చేశాను అంతా దీని వల్లే అక్కడ ఉన్నాడు చూడు ఇంకొకడు వస్తా ఉండు ఇక్కడ వచ్చి ఏంట్రా ఇలా నిల్చున్నావు తీరా పిల్లలది బాగా చూసుకోండి లాక్ కట్టు ఇంకా జాగ్రత్త చెప్పేది అది ఓదాని మీద ఒకటి పెట్టు వస్తాం దీనికి మాత్రం ఏం తక్కువ లేదు నిన్ను పెట్టుకుని ఒక్క ప్రయోజనం లేదు పోరా పాప తొలి ప్రేమ సీతాకోక చిలక లాంటిది రే 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 నేను దేనైనా తట్టుకుంటా కానీ తలైవర్ లాగా పంచ్ డైలాగ్ చెప్పావు కదా నిన్ను నేను ఒక్కసారి కొడితే 100 సారి కొట్టినట్టు నువ్వు ఇక్కడ నుంచి ఇలాగే చూస్తూ ఉండు అది విజయవాడ వెళ్తుంది తన నాన్నకి ట్రాన్స్ఫర్ స్కెల్టన్ ఎక్కడరా రేయ్ పదరా నన్ను చేయండి సార్ కాల్చొద్దు సార్ ఏయ్ నీతో పక్కనుందారా
దాని దగ్గర అమ్మ మాట్లాడాలంట. నీ అక్కమ్మ నీ అక్కలే. ఏం చెప్పాడు? మీ అమ్మ నీతో అక్కడ లేదు. సార్ సార్ మమ్మల్ని కలిస్తే మా భార్య సార్ మీకు దొరుకుతుంది. ఏదైనా సరే నాకు ఓకేనే. ప్లీజ్ సార్ కాస్త టైం ఇవ్వండి సార్. ఓన్లీ 1 వీక్. ఆ లోపల స్కెలిటన్ నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, లేకపోతే నేను మీ ముగ్గురిని కలిపి ఐ హ్యావ్ ద గమ్. ఆంటీ భయపడద్దు, అది పాత తుపాకీ. ఇలాగే డబ్బులు సంపాదిస్తారా? శవం మరియు స్కెలిటన్ అని. అరే అద్దె కట్టాలి, సెమిస్టర్ ఫీజు, ఎగ్జామ్ రాయాలి కదా, అందుకే దొరికితే బాగుంటుందని. ఇల్లు గాలి చేయమంటుంది కదా, ఏం చేయబోతున్నారు? అవును, ఇక్కడ ఆంటీలు మాత్రమే ఉందా? నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, అన్ని ప్రాబ్లమ్స్ నీ వల్లే. నా మీద అరుస్తున్నావేంటి? ఇదంతా మా కోసం మాత్రం చేయలేదు, అది అర్థం చేసుకో. రే నీకేరా ఫోన్ వస్తుంది, దాన్ని తీసి చావరా. అది ఆ నర్సు అయి ఉంటాడు. ఏ నర్సు? అది మా చైన్ ఫ్రెండ్, నీకు తెలియదులే. ఈ రోజు వాడిని మావా పెరుమాల్ రా. సూపర్. ఇప్పుడు ఈ సీన్ లో వాడు మాత్రమే లేదు, ప్రాణం తీయడానికి వాడు వచ్చారు. ఆ ఫోన్ అటెండ్ చేయరా. చెప్పండి పెరుమాల్. తమ్ముడు, 1 వారం అయింది, మీరే ఇక్కడికి వస్తున్నారా లేక నేను అక్కడ రానా? ఏమైంది? ఆ రోజు నేను చెప్పినట్టు ఆవిడలో వచ్చి డబ్బులు తీసుకోమంటావా? ఇప్పుడు ఏం చేయాలని నువ్వే చెప్పురా. సరే, ఈసారి నేనే అక్కడికి వస్తాను. ఏంటి? రే ఏం చెప్పాడురా వాడు? తనే ఇక్కడికి వస్తున్నారట. హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళేది? సరే సరే త్వరగా వండి తీరా. Life is like a jigsaw puzzle, all we wanna do is sliding through the trouble just to cross the finishing line, driving away from the hustle bustle of the city, emancipating from the worldly cues and rules, a journey that will change our destiny is here, when it's dream so our dreams, away from all the story of Chennai City. This ecstasy is such a fantasy, running away from the hurdles we started off, accelerating on the mystery, boundless and boundless, and now any strings attached. Here we answers to our history, freedom from the tears, miles apart from all the fears, bending through this valley, leaving all the problems behind. Yeah, yeah, yeah. Anxiety is on tally, green meadows are smiling at us. Don't know, it will be a comedy or tragedy. Wandering over the ranges below the sky, nobody's out to set our boundaries. What lies ahead of us, we have no idea. But with a heart strong enough to fight a war, here we are. Let's do or die.
రే ఏం లేదురా కరెక్ట్ గానే వచ్చాను. లే హే అక్కడ చూడండి. తలుపు తీయండి తలుపు తీయండి ప్లీజ్ తలుపు తీయండి. హలో ప్లీజ్ ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. తలుపు తీయండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. తలుపు తెరవండి. ఎవరయ్యా సమయంలో తలనొప్పిగా ఉంది? ఎవరా ఎవరయ్యా మీరు? ఏంటయ్యా ఏమైంది? ఎవరు చెప్పండి. ఏమైందయ్యా? అన్నా మేము ఒక చోటుకు వెళ్దామని వచ్చామన్నా. దారి తప్ప బంగ్లాకి వెళ్ళామన్నా. అన్నా మేము మాత్రం కాదన్నా, మా ఫ్రెండ్ కూడా ఇక్కడ ఎదుర్కొన్నాడు అన్న. ప్లీజ్ అన్నా రండి అన్న. రండి వెళ్దాం. పదండి పదండి. కాకడ వెలిగించు. వెలిగించు తొందరగా. పదండి 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 పదండి. భయపడదు, మేము ఉన్నాం కదా. పదండి. త్వరగా రా. మీరు కూడా రండి. ఆ కాకడ జాగ్రత్త. రా లోపల రండి. ఇక్కడేనా? చెప్పు ఏమైందయ్యా?
మీతో పాటు వస్తున్నప్పుడు నా కాలు పట్టుకుని ఎవరో లాగారు. ఇక ఆ తర్వాత ఈ తాడు ఎవరు నా చేతి కట్టారో నాకు తెలియదు. మీరు మీరు పిలిచినప్పుడు నాకు మెలకు వచ్చింది. ఈ బంగ్లా లోపల అన్న దగ్గరలో హాస్పిటల్ ఏదైనా ఉందా? ఇక్కడ ఏమి లేదు బాబు, రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి? అవును. రే బావా, ఏంటి కుర్రాళ్ళు దెయ్యాలు భూతాలు అంటున్నారు? మనకేమీ కనిపించడం రే మావయ్య, పోయిసారి మేకలు చూసేవాడు చచ్చిపోయాడు కదా. రే ఎవరు ఇక్కడ నిలబడుతూ, ఈరోజు శుక్రవారం అమావాస. పదండి పదండి. మనకేంటి గోల, పదండ్రా. అయ్యయ్యో, ఏంట్రా? అది నా ట్యాబు అక్కడ మర్చిపోయిండ్రా. నిన్నంత పక్కన పెట్టుకుని ఎప్పుడు అంతే. ఏ మామి వచ్చుంటారా? గలగల గల బాడీ స్టైల్, గలగల గల నడక స్టైల్, గలగల గల డ్రెస్ స్టైల్, జోకర్ గలగల గడు కదరా, గల స్టైల్. సంగి మంగి. స్టైల్ అన్న పేరుతో చెప్పుతాను. ఎవర్రా మీరు? అది వాడు మా దూరపు ఫ్రెండ్స్ కదా మామ. వి ఆర్ ఫ్రెండ్స్. వాడిని దూరంగానే ఉండమను, చూడడానికి భయంగా ఉంది. మీతో చెప్పాను కదా ఇక్కడికి రాకూడదని. అదేంట్రా నన్ను చూసి కోపంగా పోతుంది? చెప్పాడు కదా, ఇక్కడి నుంచి పోరా. నేను వెళ్ళేనా సారీ చెప్పిరానా? అయ్యా దేవుడా, మమ్మల్ని సారీ అడిగా చేయకు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. పోరా. ఆగండ్రా, కొత్త చీమరా. తర్వాత తీసుకుంటానులే గాని. వదలండ్రా. ఎందుకు బావమరిది నన్ను చూడకుండా పోతుంది? మీకోటి తెలుసా, నాకు తిండి సహించట్లేదు, నిద్ర పట్టడం లేదు. ఎప్పుడూ అది నా కలలోనే వస్తుంది. నేను అది కళ్యాణ మండపంలో పట్టు వేష్టి పట్టు షర్ట్లో నేను, పట్టు చీరలో అది. ఆ ఆలోచన నా ప్రాణం తీస్తుంది బావమరిది. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది మామ, కానీ నువ్వు ఇక్కడికి రాకూడదు. సరే లేదు, నేను రానులే, కానీ తాకట్టు కొట్టుకెళ్దామా? వద్దురా బావా, నీ చేయి నీ దగ్గర ఉండి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకురా? ఇలాగే సాగుతూ ఒక పెద్ద సమస్య వస్తుంది. ఇప్పుడు నిజం చెప్పే టైం రా అది. రే అంతా ఈడవలేరా? అవునరా, అంతా నా తప్పే. A to Z అని కంపెనీ మొదలు పెట్టాం కదా, కనీసం మనకి లాభం వచ్చిందా? లాభం కాదు కానీ చెడ్డ పేరు మాత్రమే వచ్చింది. ఏదో నా వల్ల అయింది. వాడి చేయిని తాకట్టు పెట్టేసి తాగారు కదా. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆ పిచ్చిన కొడుకు సూసైడ్ చేసుకున్నాడంటే మనకే ఉంటుంది ఇక్కడ. కరెక్టేరా. సరే, ఈ మ్యాటర్ని మీకోసం నేను పూర్తి చేస్తాను. సరేరా. నర్సు